మంచిది. మరి యొక్క దినాన మన యొక్క వాక్య ధ్యానం కొరకై తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, చివరి వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఆరాధనలో మీరు ఉండినారు, మీకు స్తోత్రాలు. వాక్యం దగ్గరకు వచ్చాము నాయన. మీరు ఇచ్చిన తలంపు మేరకు, ఆలోచన మేరకు మీ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు మేము చదువుకున్నాం. వాటిని మీరు ఆశీర్వదించి మాకు దయచేయండి. నిలబడిన నన్ను మరుగు చేయండి ప్రభువా. ఇందులో నుంచి ఏ యొక్క మరి ఆలోచనలు అయితే మాకు నేర్పించాలనుకున్నారో వాటిని మాకు బోధించమని, నిలబడిన నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క 2 వచనాలు అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుంచి మనం చదువుకున్నాం. తిమోతికి వ్యక్తిగతంగా రాసినటువంటి యొక్క పత్రికలో ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మొదటిది, ఆయనకు ఒక నాయకత్వం వహించి తిమోతి సంఘాలకు బోధించవలసినటువంటి విషయాలను కూడా ఎక్కువగా ఆయన రాసినటువంటి వాడు. మొదటి పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం అక్కడ చదివితే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తించాలో వ్రాసినటువంటి సంగతులు మనం చూస్తాం. ఇలాగా చాలా సంగతులు ఆయనకు రాస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనను బలపరచడానికి కూడా కొన్ని విషయాలు ఆయన రాస్తూ వచ్చాడు. మనం చదువుకున్నటువంటి యొక్క 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని పౌలుకు రాస్తూ ఉన్నాడు. అంత్య కాలములు ఎలా ఉంటాయో, అవి ఎలాంటి అపాయకరమైనటువంటి దినాలో రాస్తూ వచ్చాడు. వాస్తవానికి కాలాలు, దినాలు అపాయకరమైనవి కాదు, కానీ ఆ వచనాన్ని మనం చదివితే మనుషులే అపాయకరమైనటువంటి వారుగా మనకు కనిపిస్తారు. ఎందుకంటే అక్కడే అంటాడు కదా 2వ వచనంలో, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అని మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషుల యొక్క మనోభావాల గురించి రాస్తూ వస్తూ ఉన్నాడు. అవే అపాయకరమైనటువంటి కాలములుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలాలు మనం చూస్తే మనుషులందరూ కూడా స్వార్థప్రియులు, వారి యొక్క స్వార్థాన్ని వాళ్ళు చూసుకొని బ్రతుకుతూ ఉన్నారే కానీ, ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అన్నట్టుగా ఎవరూ కూడా క్రీస్తు యొక్క కార్యాల గురించి ఆలోచన చేయడం లేదు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటూ ఉన్నారని, అందరికీ తమ సొంత కార్యాలు, స్వార్థప్రియులు అయిపోయారు. కానీ దేవుని యొక్క కార్యాలను గురించి ఆలోచించేవారు కనబడడం అరుదైపోయింది కదా. అది మనమే ఆలోచన చేసుకుంటే ఎంతవరకు దేవుని కార్యాల్లో మనం ముందు ఉంటా ఉన్నాం, దేవుని కార్యాల గురించి ఆలోచిస్తూ ఉన్నామో మనమే ఎరుగుదాం. ఎంతసేపు మనము, మన కుటుంబం, మన పిల్లలు కదా, వారి ఆలోచనలే మనకైపోయాయి. స్వార్థప్రియులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దినాల గురించి వ్రాస్తూ ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, దుర్బోధలు వచ్చినటువంటి కాలం, దుర్బోధలు వింటూ ఉన్నాం మనం. సరైనటువంటి బోధలు లేవు, అనేకమైనటువంటి బోధలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు కూడా తిమోతికి రాస్తూ ఆ దుర్బోధల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, మరి ఆయన అనేక విషయాలు తెలుసుకొని, దేవుని యొక్క సంగతులు తెలుసుకొని బలపడాలని ఆయన అనేక సంగతులు తిమోతికి రాస్తూ వచ్చాడు. తర్వాత తిమోతి యొక్క సేవలో, తిమోతి సేవ చేస్తూ ఉండగా ఏ విషయాలైతే ఆయనకు అవసరమో లేఖనాల ద్వారా అవి అన్నీ కూడా అన్ని సందర్భాల్లో సరిపోయినటువంటివి, అనగా లేఖనాలు సమృద్ధి అయినటువంటివి అని ఆయనకు జ్ఞాపకం చేసినటువంటి వాడు. ఆ మాటలు మనం చదువుకున్న 16-17 వచనాలు కూడా మనకు కనిపిస్తాయి. అంతేకాదు,
తిమోతిని నాయకత్వానికి సిద్ధపరచడానికి ఆయన వ్రాశాడు. ఒక నాయకుడిగా ఉంటూ మరి అనేక సంఘాలలో బోధించవలసినటువంటి విషయాలు, సంఘాన్ని సిద్ధపరిచినటువంటి విషయాలు కూడా వ్రాస్తూ ఆ నాయకత్వానికి సిద్ధపరిచినటువంటి వాడు పౌలు. అంతేకాదు తిమోతి యొక్క విశ్వాసాన్ని కూడా ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనంలో 2వ పత్రికలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అని తిమోతి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ పౌలు రాసినటువంటి వాడు. మరి ఇలాగా వ్రాస్తూ మనం చదువుకున్న భాగంలో ఏమన్నాడంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని లేఖనాల గురించి రాస్తూ ఉన్నాడు. ప్రతి లేఖనం ఎలాంటిదో, దేవుని యొక్క లేఖనం ఎలాగ రాయబడ్డాయంట, దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు. ఈ యొక్క దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యాలు అవి ఎలాగ రాయబడ్డాయి అంటే దైవావేశం వలన, దేవుని యొక్క ప్రేరేపణ వలన రాయబడినటువంటివి. అవి సామాన్యమైనటువంటివి కాదు. అందుకే ఈ యొక్క వాక్యాలు ఎంత బలంగా పనిచేస్తూ ఉన్నాయో మనం ఎరిగినటువంటి వారం. ఈనాడు మనం రక్షించబడ్డామంటే దేవుని యొక్క మాటలే కారణం. ఈనాడు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది భయంకరమైనటువంటి వ్యక్తులు, కూనీకోరులు, అటువంటి వారు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం, అది దేవుని ప్రేరేపణ వలన రాయబడింది కనుక ఆ తర్వాత మనం ధ్యానం చేస్తూ వెళ్తే అవి రెండంచులు కలిగినటువంటి ఖడ్గంగా ఉండి లోపల ప్రవేశించి మరి వారిలో కార్యం జరిగిస్తూ ఉన్నాయి. అది ఆ యొక్క లేఖనాల గురించి రాస్తా ఏమన్నాడంటే, అవి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు అవి ప్రయోజనకరమైనవి అని రాస్తా ఉన్నాడు. అంటే లేఖనముల యొక్క ఉద్దేశం, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటో పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇంతకుముందు మనం ఒకసారి ధ్యానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఎందుకు రాయబడి ఉందో, దేవుని యొక్క వాక్యాలు ఎందుకో ఒక 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒకటి, మనకు అవి బుద్ధి కలగడానికి రాయబడ్డాయని కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి అని, తర్వాత బోధ కలగడానికి రాయబడ్డాయని రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. తర్వాత యోహాను భక్తుడు సువార్త రాస్తూ 20వ అధ్యాయంలో అవి జీవము కలుగుటకు వ్రాయబడ్డాయని. లేఖనాలు వ్రాయబడినటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. దేవుని యొక్క లేఖనాలు ఎందుకు రాయబడ్డాయో కారణాలు రాశాడు. అవి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, మనకు జీవం కలగడానికి వ్రాయబడ్డాయి. తిమోతికి రాస్తూ మరికొన్ని సంగతులు రాస్తూ ఉన్నాడు. దైవజనుడు సన్నద్ధుడై అన్నాడు. దైవజనుడు అంటే ఎవరు? ఇదే తిమోతికి రాస్తూ పౌలు మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో తిమోతిని సంబోధిస్తూ దైవజనుడా అన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరము కూడా దైవజనులమే, దేవుని యొక్క ప్రజలం. కాబట్టి మనకే రాస్తా ఉన్నాడు దైవజనుడా అని. రాస్తూ ఏమంటా ఉన్నాడు, దైవజనుడు సన్నద్ధుడై సిద్ధపడినటువంటి వాడై ప్రతి సత్కార్యమందు కూడా పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు అన్నాడు. మన యొక్క సిద్ధపాటు కొరకు రాసినటువంటి సంగతులు, దేవుని యొక్క లేఖనాలు ఎందుకు రాయబడ్డాయంటే రక్షించబడినటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం దినము సిద్ధపడాలి. దేనికోసం సిద్ధపడాలి? దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని ఎదుట కనబడడానికి సిద్ధపడాలి. దేవుని దగ్గర లెక్క అప్పగించడానికి సిద్ధపడాలి. ఇవి మనం మర్చిపోతూ ఉన్నాం. ఏదో రక్షించబడ్డాం, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. అంతేగాని అసలు ఎందుకు రక్షించబడ్డామో, ముందున్న దినాల్లో ఏమి జరగబోతూ ఉందో, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి, ఆయనకు లెక్క అప్పగించాలి, ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఆయన యొక్క రాకడ.
ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు. ఆ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నామా అంటే మనమే ఆలోచన చేయాలి, ఎంతవరకు సిద్ధపడుతూ ఉన్నామో. సిద్ధపడ్డం అంటే ఆయన వచ్చినప్పుడు మనము సరైనటువంటి రీతిలో ఆయన ఏదైతే మన నుంచి ఆశిస్తూ ఉన్నాడో, మనం ఏ విధంగా ఉంటే ఆయనను ఎదుర్కొంటామో ఆ విధంగా మన జీవితాలను మనం సిద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక ప్రయాణం మనం చేయాలంటే, ఒక చోటికి మనం వెళ్ళాలంటే సిద్ధపడతాం. అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఏమి అవసరమో వాటన్నిటినీ సమకూర్చుకొని సిద్ధపడి ఉంటాం. ఆ సమయానికి ఆ బస్సు వచ్చే లోపల, ఆ ట్రైన్ వచ్చే లోపల ఏవేవి మనకు అవసరమో వాటన్నిటినీ సిద్ధం చేసుకొని ఉంటాం. అది ఒక శరీర సంబంధమైనటువంటి సిద్ధపాటు. మరి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామో మనం ఆలోచన చేయాలి. అలాగే ఈ యొక్క దేవుని యొక్క లేఖనాలు కూడా ఒక ఉద్దేశంతో వ్రాయబడ్డాయి. మనల్ని, దేవుని పిల్లలమైనటువంటి మనల్ని సిద్ధపరచడానికి. వేటి కొరకు సిద్ధపరచాలి? సంపూర్ణంగా అన్నాడు కదా, పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు అన్నాడు. అవి దైవావేశం వలన కలిగినటువంటివి అని, దేవుని యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి యొక్క సంగతులు. ఈ యొక్క లేఖనాలు దేని కొరకు అంటే మనం పూర్ణముగా సిద్ధపడాలి. ఆ రాకడ ఉంది, ఆ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరి సిద్ధపడి ఉండాలి. రాకడ వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యంలో, ఆ యొక్క మధ్యాకాశంలో ఆయన ముందు మనం నిలబడి ఆయనకు లెక్క అప్పగించాలి. దాని కొరకు మనం ఇక్కడే సిద్ధపడాలి. ఏ లెక్క అప్పగించాలో కదా, ఆయన ఎదురు పడినప్పుడు ఏం చేస్తాం? ఏ సిద్ధపాటు లేకపోతే ముఖాలు తెల్లేసుకొని నిలబడాలి తప్ప ఇంకేమీ లేదు. ఆయన మనం లెక్క అడుగుతాడు. ఇక్కడ జీవించిన జీవితానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క మనం అప్పగించాలి. అది మనం చాలాసార్లు మర్చిపోతూ ఉన్నాం. కనుకనే ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. మనకి ఎట్లా తోస్తే ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రతిదానికి కూడా లెక్క అప్పగించాలి. దేవుడు మనకు జీతం ఇచ్చాడు, మరి మనమే కష్టపడుతూ ఉన్నాం. ఆ కష్టపడాలంటే కూడా మనకు ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యం దేవుడు ఇచ్చినాడు. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును కూడా మనం ఎలాగ ఏం చేస్తూ ఉన్నామో, ఎలా ఖర్చు పెడతా ఉన్నామో దానికి కూడా దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి. మనకు పిల్లలు ఉన్నారు, ఒక సంసారం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. వీటి విషయంలో కూడా మనం లెక్క అప్పగించాలి దేవుని దగ్గర. మన కుటుంబం ఎలాగుంది, మన యొక్క భక్తి జీవితం ఎలాగుంది, మన భార్య, మన భర్త, మన యొక్క కుటుంబ జీవితం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఎలాగుంది. దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకిచ్చాడు. భార్య విషయంలో భర్తకు ఆజ్ఞలు ఇచ్చాడు, భర్త విషయంలో భార్యకు ఆజ్ఞలు ఇచ్చాడు, పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆజ్ఞ ఇచ్చాడు, తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఈ ఉదయమే మరి నేను పేరు చెప్పడం లేదు కానీ ఒక బిడ్డ దగ్గర మాట్లాడేటప్పుడు అన్నాడు, తల్లిదండ్రులకు మనం విధేయత చూపించాలి. తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, మాట వినడం లేదు, మనం అంటే విధేయత చూపడం లేదు. కానీ దాని విషయంలో మనం దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఇవన్నిటికీ మనం సిద్ధపడాలి. పూర్ణముగా మనం సిద్ధపడడానికి దేవుడు తన యొక్క ప్రేరేపణ చేత దేవుని యొక్క మాటలు ఆయన మన కొరకు అందించి ఉన్నాడు. ఎందుకు మరి ఈ యొక్క మాటలో కొన్ని విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు కదా. ఒక 4 సంగతులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, ఈ వ్రాయబడినటువంటి ప్రతి లేఖనం కూడా, ప్రతి వాక్యం కూడా ఎందుకుంది అంటే ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. 4 విషయాలు రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఒకటి ఏంటి? మనకు ఉపదేశించడానికి దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ యొక్క లేఖనాలు వ్రాయబడ్డాయి. ఉపదేశం అంటే మనకు నేర్పించడానికి, ఒక హిత వచనం మనకు తెలియజేయడానికి ఈ యొక్క లేఖనాలు వ్రాయబడ్డాయి. ఉపదేశము అనేది మనకు కొన్ని సంగతులు నేర్పుతుంది. ఏం నేర్పుతా ఉంది మరి ఈ యొక్క దేవుని యొక్క లేఖనాలు అంటే, దేవుని గురించినటువంటి సంగతులు మనకు నేర్పుతా ఉంది. దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో, అటువంటి ఉన్నతుడైనటువంటి దేవుడు మానవులమైనటువంటి మన పట్ల చూపినటువంటి ప్రేమ ఎలాంటిదో, ఇవన్నీ కూడా దేవుని యొక్క లేఖనాలు మనకు ఉపదేశిస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి. మరి ఆ ఉపదేశించడానికి ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి, మంచిదే. ఆ ఉపదేశం మనకు దొరుకుతూ ఉంది, మంచిదే కదా. వింటూ ఉన్నాం, అనేకమైన మాటలు వింటూ ఉన్నాం. వచ్చిన ప్రతిసారి
దేవుని యొక్క స్థితిని గురించి వింటూ ఉన్నాం, దేవుని యొక్క ప్రేమను గురించి వింటూ ఉన్నాం. మంచిదే. మరి అంత గొప్ప ప్రేమ చూపించినటువంటి దేవుని పట్ల మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఆ దేవునికి మనం భయపడుతూ ఉన్నామా? మరి ఆయన ఒక దినాన ఆయన దగ్గర లెక్క చెప్పాలి అన్న ఒక భావం మనలో ఉందా? అవగాహన మనకుందా? ఉన్నట్లయితే ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నాం? ఆయన దగ్గర నిలబడాలి ఒక దినాన. ఖచ్చితంగా ఏవైతే అనుకున్నామో వీటన్నిటి గురించి, మన అనుదిన చర్యల గురించి దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. అనేక విషయాలు ఉన్నాయి, లెక్క అప్పగించే విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి. తోటి సహోదర సహోదరుల పట్ల మన యొక్క ప్రవర్తన ఎలాగుంది, మన ప్రేమ ఎలాగుంది, వీటి విషయంలో కూడా మనం లెక్క అప్పగించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి కుడివైపు ఉన్న వారిని గురించి ఆయన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని అంటూ అక్కడ కొన్ని మాటలు ఏమని ఉన్నాయంటే చూడండి, 1-2 మాటలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయము 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? మీరు నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టినారు, దప్పికొంటే దాహం తీర్చినారు, నాకు బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చినారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడడానికి వచ్చినారు అంటే నీతిమంతులు ఏమంటా ఉన్నారు తెలుసా? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుట మేము చూచి నీకు ఆహారం ఇచ్చినాం, నీవు దప్పికొని ఉన్నట్టు చూచి దాహం ఇచ్చినాం అని అంటా ఉన్నారు. నువ్వు చెరసాల్లో ఉంటే ఎప్పుడు చూడడానికి వచ్చినావు. అప్పుడు యేసు ప్రభువు ఇచ్చిన ఉత్తరం ఏంటో తెలుసా? ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తా ఉన్నాను. తోటి సహోదరుల విషయంలో మనం ఎలా ఉన్నామో దాని గురించి ఆయన లెక్క అడగబోతూ ఉన్నాడు. ఇదిగో నేను చెరసాల్లో ఉంటే మీరు చూడడానికి వచ్చినారే అంటే మరి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కుటుంబం ఉన్నప్పుడు లేక సహోదరులు ఉన్నప్పుడు వారిని దర్శించాలి. మనం వారికి ఆదరణకరమైనటువంటి మాటలు అందించాలి. రోగంతో ఉన్నప్పుడు వెళ్ళాలి. మరి వారికి ఏదైనా లోటు కలిగి ఉన్నప్పుడు ఆహారం లేదా ఆహారం తీర్చవలసినటువంటి వారి యొక్క ఆకలి తీర్చవలసినటువంటి బాధ్యత మనదే కదా. ఆత్మీయమైన ఆహారం కూడా వారికి అందించాలి. కొంతమందికి మరి ఆత్మీయమైనటువంటి సంగతులు తెలియదు, ప్రభువుని నమ్ముకున్నారు కానీ తెలియదు వారికి. కానీ వారికి ఏం చేయాలి? మనం వెళ్ళి వారికి బోధించాలి. వీటన్నిటిని గురించిన లెక్క మనం అప్పగించాలి. మనం ఏదో నమ్ముకున్నాంలే, ఆరాధనకు వస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు కూడికలు పెడితే వస్తూ ఉన్నాం, అటెండ్ అవుతూ ఉన్నాం కదా, అటెండెన్స్ ఉంది, మంచిదే. కానీ దాని గురించిన లెక్క ఒక దిన దేవుడు అడుగుతాడు. మన యొక్క కుటుంబాన్ని గురించిన లెక్క, మన భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని గురించిన లెక్క, మన పిల్లల గురించిన లెక్క కదా, ఇవన్నీ అడుగుతాడు. కష్టపడి సంపాదించుకున్న జీతం నాదేలే అని మన ఇష్టానుసారంగా ఖర్చు పెడితే కాదు, దాని గురించి కూడా లెక్క అడిగేవాడు ఆయన. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, వాటికి సిద్ధపడడానికి ఒక ఉపదేశాన్ని దేవుడు బోధించడానికి తన యొక్క దేవుని యొక్క ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ యొక్క లేఖనాల ద్వారా మనకు బోధించేది లేక ఉపదేశించేది ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను కలగజేయడానికి కూడా మనకు ఉపదేశిస్తూ ఉంది. అంతేకాదు మనం పవిత్రంగా ఉండడానికి దేవుని యొక్క ఉపదేశం మనకు ఉంది. ఈ యొక్క ఉపదేశించడానికే దేవుని ప్రేరేపణ వలన వ్రాయబడినటువంటి లేఖనాలుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏమన్నాడు? ఖండించుటకు అన్నాడు. దేవుని యొక్క లేఖనాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఖండిస్తూ ఉన్నాయి. తప్పు చేస్తే పోనీలే అనడం లేదు. తప్పు చేస్తే ఏం చేస్తాయి? ఖండిస్తాయి. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంది? రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. నిలబడి వాక్యం చెప్తా ఉంటే అది నన్ను ఖండిస్తుంది,
వినే మిమ్మల్ని కూడా ఖండిస్తుంది. ఎక్కడికి పోతా ఉంది? లోపలికి వెళ్ళిపోయి మన యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంది. మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి కదా. ఇది ఎవరికి తెలాలి? ఇక్కడ నిలబడిన నాకు తెలియదు మీ ఆలోచనలు ఏందో. మరి మీరు చూస్తా నా యొక్క ఆలోచనలు కూడా మీకు తెలియదు, నా తలంపులు మీకు తెలియదు. పై రూపాన్ని మాత్రమే మనం చూస్తాం, కానీ దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్ళిపోయి మన యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. కొన్నిసార్లు వాక్యం చెప్తా ఉంటే మనం అనుకుంటాం, ఏందబ్బా అన్న మనకే చెప్తా ఉన్నాడే అంటే ఎక్కడ అది ఎవరి వాక్యం? దేవుని యొక్క ప్రేరేపణ చేత రాయబడినటువంటి వాక్యం. అందుకే అది లోపలికి వెళ్తూ ఉంది. ఎవరికి తెలియనటువంటి సంగతులు, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసినటువంటి తప్పులు పాపాలు వాటన్నిటిని ఎత్తి చూపుతుంది దేవుని యొక్క వాక్యం. వాటిని ఖండిస్తుంది. మనం చేసినటువంటి తప్పును చూపించి దాన్ని ఖండిస్తుంది. ఇది నువ్వు చేయవలసింది కాదు, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి, దైవజనునికి దేవుని యొక్క పిల్లలకు ఇది సరిపోయినటువంటిది కాదు అని మన యొక్క తప్పులను ఖండించేదే దేవుని యొక్క వాక్యం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మరి వాక్యము మనల్ని ఖండిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? దాన్ని చక్క చేసుకోవాలి. ఆ వాక్యం ఎందుకు ఖండిస్తూ ఉందంటే మనల్ని సరిచేయడానికి, మనల్ని పవిత్రపరచడానికే ఖండిస్తూ ఉంది. ఆ ఖండించడానికే దేవుని యొక్క వాక్యం ఉంది. ఉపదేశం చేస్తుంది, మనల్ని ఖండిస్తుంది. ఒకసారి దావీదు దగ్గరికి ప్రవక్త వెళ్ళినాడు, నాతాను ప్రవక్త వెళ్ళినాడు. అంటే నాతాను ప్రవక్త వెళ్ళింది ఎందుకు? దేవుని మాటలు చెప్పడానికి, దేవుని యొక్క మాటలు చెప్పడానికి వెళ్ళాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ముందు చాలా మెత్తగా చాలా మంచిగా ఒక కథ చెప్తా వచ్చినాడు. ఇదిగో ఒక చూడండి, ఆ మాట మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపిన అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని వద్దను వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను అని ఒక కథ చెప్తా ఉన్నాడు. ఇన్ని గొర్రెలున్నా ఒక్క గొర్రెను ముద్దుగా చూసుకుంటా ఉంటే ఆ గొర్రెను తీసుకొని వచ్చి తన దగ్గరకు వచ్చిన వానికి ఆతిథ్యం చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉంటే దావీదుకు చాలా కోపం వచ్చింది కదా. ఆయన ఏమంటా ఉన్నాడు? ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క దాసుడు ప్రవక్త అయినటువంటి నాతాను వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్తా చాలా మంచిగా చెప్తే అది అర్థం కాలేదు ఆయనకు. చేసింది ఎవరు? అందుకే కింద అన్నాడు, వాడు కనికరం లేక ఈ కార్యం చేశాడంటే 7వ వచనంలో నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. ఆ తప్పు చేసింది నీవే అని నేరుగా ఖండిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు ఖండించేటటువంటివి. తప్పు చేసినాడు కదా అని ఎట్లా వింతో ఒక రాజు కదా ఈయనకు ఎట్లా చెప్పాలా, ఏదో నున్నగా చెప్పి వెళ్ళిపోదాం అనుకోవడం లేదు. దేవుని యొక్క మాటలు ఖండిస్తాయి, నేరుగా ఖండిస్తామని ఆ మనుషుడు నీవే అన్నాడు. ఇంకా అప్పుడన్నా రాజు ఏమన్నాడు? నేను కాదని అనుకోలేదు, తప్పించుకోలేదు ఆయన. దావీదు కూడా చాలా మంచి వ్యక్తి, లేక దేవునికి భయపడేటటువంటి వాడు, వెంటనే పశ్చాత్తాపడినటువంటి వాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, నువ్వు నేను చేసేటటువంటి పాపం, నువ్వు నేను చేసేటటువంటి తప్పులు అది ఎవ్వరికీ తెలియకపోయినా కూడా అది దేవుడు ఎరిగినటువంటి వాడు కనుక దేవుడు తన యొక్క వాక్యము చేత మనం దర్శిస్తాడు, వాక్యము చేత ఖండిస్తాడు. ఖండించినప్పుడు చేయవలసింది ఏంటి? ఆ తప్పును సరి చేసుకోవాలి. అప్పుడు ఒక దినాన ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలం. ఆయన ఎంత లెక్క అడిగినా లెక్క చెప్పడానికి మన దగ్గర ధైర్యం ఉంది. అలా కాకుండా చెప్తా ఉంటే వినట్టు వెళ్ళిపోయి మళ్ళీ అదే తప్పులు చేసుకుంటా అదే పాపాలు చేసుకుంటా ఉంటే ఆ దినాన కఠినమైనటువంటి శిక్ష మన మీదకి రాబోతూ ఉంది.
కాబట్టి దేవుని యొక్క లేఖనాలు ఎందుకున్నాయి? మనల్ని సిద్ధపరచడానికి, మనకు ఉపదేశం చేస్తూ ఉంది, మనల్ని ఖండిస్తూ ఉంది. తర్వాత ఏమన్నాడు? తప్పుదిద్దుటకు అన్నాడు. మన యొక్క తప్పులను దిద్దడానికి దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే ఒక అద్దం లాంటిది అని మనం ఎరిగి ఉన్నాం. అద్దం దగ్గరికి పోయి నిలబడితే ఏం చేస్తుంది? అది ఏ మొహమాటం లేకుండా మన యొక్క ముఖం ఎలాగుందో, మనం ఎలాగున్నామో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అంతేనా? ఇంకేమైనా దాచిపెడుతుందన్న? అద్దము మనం ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది. మచ్చ ఉంటే మచ్చ చూపిస్తుంది, బాగా అందంగా ఉంటే అందంగా చూపిస్తుంది. పోయిన తర్వాత ముఖమంతా ఏదో మసిగా ఏదో పూసుకొని ఉన్నామనుకోండి, చూసుకొని అట్టే వెళ్ళిపోతామా? దాన్ని సరి చేసుకుంటాం. తప్పు దిద్దడానికే దేవుని యొక్క వాక్యం మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది దేవుని యొక్క వాక్యం. కానీ దిద్దుకోవాల్సింది ఎవరు? మనమే. అర్థం ఏం చేస్తుంది? చూపిస్తుంది అంతే. దిద్దుకోవాల్సిన బాధ్యత మందే, సరి చేసుకోవాల్సిన బాధ్యత మందే. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. అంటే ఉన్నది ఉన్నట్టుగానే మనలో ఉన్న లోపాలన్నీ చూపిస్తుంది. అందుకే చాలామందికి వాక్యం చదువుకోవాలంటే భయం. ఎందుకు వాక్యం చదవడంలే అంటే, చదివిన ప్రతిసారి ఏదో నా మీద అన్ని తప్పులు మోపుతుంది, నా తప్పులను చూపిస్తుంది, ఎందుకు వచ్చింది ఆ బైబిల్ను పక్కన పెడితే అయిపోయి కదా అని పక్కన పెడతా ఉన్నాం. చదవడానికి భయం. అది దేవుని యొక్క ప్రేరేపణ చేత రాయబడ్డాయి. అందుకే ప్రతిదినం మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. దేవుడు తన ప్రేరేపణ చేత దైవావేశం వలన రాయబడ్డాయి. దేవుడే మన కొరకు రాయించి పెట్టాడు. ఇది దేవుని యొక్క ప్రేమ లేఖ అంటారు కొంతమంది కదా. ప్రేమతో రాసినటువంటి ఒక లేఖ ఇది, మనకు ఉత్తరం ఇది. అయితే లోకంలో ఉన్న ప్రేమలేఖల్లో ఎలాంటి ప్రేమలేఖలు ఉంటాయో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రేమలేఖలు ఎలా ఉన్నాయి? దేవుడు తప్పును ఖండిస్తూ ఉన్నాడు, తప్పును దిద్దుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉపదేశం అది చాలా మనం మంచిగా ఉండడానికే ఉపదేశం, తప్పు మార్గంలో పోవడానికి కాదు. అటువంటి ప్రేమలేఖ ఆయన రాశాడు. అయితే ఆ లేఖను ఏం చేసాం? మనం పక్కన పడేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం, ఎంతమంది బైబిల్ చదివినామో కదా. కనీసం ఆదివారం అంటారు కదా, కనీసం ఆదివారం కాదు, ప్రతిరోజు చదవాలి వాక్యం. నిన్న వాట్సాప్లో ఒక ఆయన పెట్టినాడు, సంవత్సరానికి 365 రోజులు అయితే అందులో 52 ఆదివారాలు ఉన్నాయి. 52 దేవునివి కాబట్టి అవి దేవునికి ఇస్తా ఉన్నావు. కనీసం 52 రోజులైనా, కనీసం అని కూడా పదం వాడలేదు అక్కడ. 52 దినాలు ఆయనవే, మరి ఆయనకి ఇస్తా ఉన్నావా? తర్వాత ఇంకొకటి ఏదో రాశాడు, ఆ యొక్క దినానికి 24 గంటలు అయితే మనం ఎంతసేపు ఆదివారం ఒక 2 గంటలే కదా, 2 గంటలు ఇస్తున్నావా అని. అది మరి సరిపోయిందేనా? చాలా సంవత్సరానికి 52 రోజులు దేవుని సన్నిధానికి పోతే సరిపోతుందా? రోజుకు 2 గంటలు దేవుని సన్నిధి, వారానికి 2 గంటలు దేవుని సన్నిధిలో ఉంటే సరిపోతుందా? అది వాక్యం చెప్పడం లేదు కదా. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉండాలన్నాడు. కొద్దిసేపు ఉండే అపోస్తుల బోధ సహవాసం లేకుండా రొట్టె విరచడమే అన్యాయం. అది వాక్యానుసారమైంది కాదు, కానీ విరుస్తూ ఉన్నాం మనం. అయితే ఒక దినం లెక్క ఉంది, ఆయన దగ్గర లెక్క అప్పగించాలి, ఎప్పుడో కదా అనుకొని పోతూ ఉన్నారు. ఆ ధైర్యంతోనే పోతూ ఉన్నారు. ఆ బోధ లేదు, సహవాసం లేదు, కానీ ఆదివారం వచ్చి రొట్టె విరుస్తూ ఉన్నాం. మరి ప్రతి వారం ఒక ప్రకటన కూడా వింటూ ఉన్నాం. ఏమని? రక్షించబడి వాక్యానుసారమైన బాప్తీసమందు సాక్ష్యం ఇచ్చి సంఘ సహవాసంలో ఉన్నవారు మాత్రమే అంటే, లేకపోయినా కానీ విరుస్తూ ఉన్నాం. వారానికి 3 రోజుల మధ్యలో కూడికలు ఉన్నాయి, గృహ కూడికలు జరుగుతూ ఉన్నాయి. సహవాసంలో ఉన్నామా? పోని ఆ రోజు మనకు కుదరలేదు, ఇంకొక రోజైనా వచ్చి సహోదరులతో సహవాసం చేసి 2 ఏదైనా దేవుని మాటలు వినిపోదామని ఏమైనా వస్తున్నామా? అంత ఆసక్తి మనకి ఎక్కడుంది? కూడికలప్పుడే రాము, ఇంకా మధ్య రోజులు ఎప్పుడు వస్తాం? కానీ ఏం చేస్తూ ఉన్నాం? రొట్టె విరుస్తూ ఉన్నాం. ఇది దేవుని దృష్టిలో న్యాయమైంది కాదు, దేవుని చట్ట ప్రకారం కాదు. అది ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండి ఆదివారం వచ్చి రొట్టె విరవాలి. అది 3వది, 4 లెక్కల్లో అది 3వది. 3వ దాన్ని మాత్రమే పాటిస్తాం. ఒంటికాలు జీవితం అయిపోయింది మంది. కానీ దేవుని యొక్క లేఖనాలు మనల్ని ఎందుకు ఉన్నాయి అంటే, మనకు ఉపదేశించడానికి, మనం ఖండించడానికి,
తప్పుదిద్దడానికి ఉన్నాయని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. చివరిదిగా ఏమన్నాడంటే నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనవి. ఉపదేశం ప్రయోజనకరమైందే, ఖండించడం కూడా ప్రయోజనకరమైందే, తప్పుదిద్దడం కూడా ప్రయోజనకరమైందే, నీతి యందు శిక్ష చేయడం కూడా ప్రయోజనకరమైంది. నీతిలో మనకు శిక్షణ ఇస్తుంది. ఒకప్పుడు మనం పాపులమైన మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఈ నీతి విషయంలో ఎలాగ జీవించాలో మనకు తెలియదు. కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవుడు తన ప్రేరేపణ చేత దైవావేశం వలన కొన్ని సంగతులు రాయించి పెట్టాడు. ఇవి ఎందుకు అంటే నీతి యందు మనకు ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి, శిక్షణ చేస్తూ ఉన్నాడు. ఎలాగా మనం నీతిమంతులుగా జీవించాలో, విశ్వాసమైనటువంటి మనం పరిశుద్ధమైనటువంటి జీవితం ఎలాగ జీవించాలో మనకు నేర్పించడానికే ఇవి ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం కదా. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆయన ఎదుట పాపము చేయకుండా ఉండడమే నీతి. నీతి అంటే పాపం చేయకూడదు, పాపరహితంగా మనం ఉండాలి. ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు భయంకరమైన పాపాత్ములం మనం. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలిచి తన యొక్క అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే నీతిమంతులం. మరి నీతిమంతులమైన మనలో పాపం కనపడడానికి వీలు లేదు. కాబట్టి ఆ నీతి విషయంలో మనం ఎలాగా శిక్షణ పొందాలో ఆ విషయాలన్నీ దేవుడు తన ప్రేరేపణ చేత దేవుని యొక్క గ్రంథంలో వ్రాయించి పట్టాడు. కాబట్టి ఇవి మనకు నీతి విషయంలో శిక్షణ ఇస్తూ ఉంది అని మనం చూస్తాం. ఒక మాట చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి అక్కడ. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సంగతులు మనం తెలుసుకోవడానికి, దైవభక్తి విషయంలో మనం ఎలా ఉండాలో దైవికమైనటువంటి సంగతులు మనం తెలుసుకొని ఆ శిక్షణ దేవుని యొక్క లేఖనాలు మనకు ఇస్తూ ఉన్నాయి. మరి ఎందుకు లేఖనాలు చదవాలా అంటే అవి మనకు ఉపదేశాన్ని ఇస్తాయి, మనల్ని ఖండిస్తాయి, మన తప్పును సరిచేస్తాయి, మనం నీతిమంతులంగా నీతి విషయంలో ఎలా ఉండాలో మనకు నేర్పిస్తాయి. కనుక దేవుని యొక్క లేఖనాలు మనం చదవవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకే ఈ పౌలు కూడా తిమోతికి రాస్తూ ఇక్కడ ఈ మాట రాశాడు. కానీ 1వ అధ్యాయంలో ఏం రాస్తూ ఉన్నాడంటే 1వ అధ్యాయం 4వ అధ్యాయంలో, 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం లేక 11-12 కలిసి ఉన్నాయి. నీ యవ్వనమును బట్టి ఎవరిను నేను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇవన్నీ దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన, మన ప్రేమ, విశ్వాసం, పవిత్రత, వీటన్నిటి విషయాల్లో మనం మాదిరికరంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి? లేఖనాలను దినము చదవాలి. బెరయా క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు? బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళకు బోధించింది ఎవరు అంటే పౌలు సీలలు పోయి వాక్యాన్ని అందించారు. వారు ఎవరు? మంచి అనుభవం కలిగినటువంటి వారు. అటువంటి వారు వెళ్ళి వాక్యం బోధిస్తే వారు విని వెళ్ళిపోలేదు. ఇంటికి పోయి ఏం చేస్తూ ఉన్నారంట? అవి అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించినారు అని అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇప్పుడు విని వెళ్ళిపోతే ఇంక అయిపోయింది కదా. ఇప్పుడు చదువుకున్న వాక్యం కనీసం ఇంటికి పోయినా ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా? ఈరోజు అసలు ఏం వాక్యం విన్నాం మనం అని మా పెద్దలు చెప్పేవాళ్ళు. అప్పట్లో వారికి మందిరం చాలా దూరం, అక్కడికి వెళ్ళాలంటే లేక కూడికలకు వెళ్ళి వచ్చేవారు. ఆ చాబోలి ప్రాంతం నంద్యాల నుంచి. అక్కడి నుంచి అప్పుడేమి బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏం లేవు, నడుచుకుంటూ రావాలి. తీసుకుపోయిన సద్ది లేకపోతే ఇవన్నీ కూడా బయట పెట్టుకొని నెత్తిపైన పెట్టుకొని వచ్చేటప్పుడు
వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వస్తారో తెలుసా? ఏం వాక్యం విన్నారో దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళంట. పలాని ఆయన పలాని వాక్యం చెప్పినాడు కదా, ఎంత మంచి మాటలు చెప్పినాడు కదా అని ఇలాంటి మాటలు మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. మనం ఎట్లా పోతామని చెప్పండి? ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక మనం వెళ్తాం కదా, మన మాటలు ఏందో చెప్పండి, మనకే తెలుసు కదా. అన్ని లోక సంగతులే తప్ప ఒక్క మాటైనా ఈరోజు విన్న మాట గురించి వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటామంటే మనకే తెలుసు. ఎందుకు మనలో వాక్యం ఉండడం లేదు అంటే ఇందుకే. వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలి, దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు ఏం చెప్పినారు వాక్యం, ఎందుకు చెప్పినారు, ఎందుకు ఆ వాక్యం దేవుడు నాకు ఇచ్చినాడు అని ఆ వాక్యాన్ని గురించి ఒకరం మాట్లాడుకుంటే అవి జ్ఞాపకం ఉంటాయి. అప్పుడే మనం ఏం చేయడం, మాదిరికరంగా మనం జీవించగలం. మన మాట, మన ప్రవర్తన, మన యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా ఒక విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. ఇందుకోసమే దేవుని యొక్క లేఖనాలు వ్రాయబడ్డాయి. కానీ మనం వీటిని ఎంతవరకు చదువుతూ ఉన్నామో, ఎంతవరకు వింటూ ఉన్నామో, దీని పట్ల మనకు ఎంత శ్రద్ధ ఉందో మనమే ఆలోచన చేయాలి. మరి ఎందుకు రాసిపెట్టాడు ఇవి? దైవజనుడు సన్నద్ధుడై అంటే సిద్ధపడి, దేవుని పిల్లలు సిద్ధపడి, పూర్ణముగా సిద్ధపడి ఆయన దగ్గర మనం నిలబడాల్సిన ఒక దినం ఉంది. అందుకోసమే మనకు ఉపదేశించడానికి, ఖండించడానికి, గద్దించడానికి, మన తప్పు తిద్దడానికి, మన నీతి యందు శిక్షణ చేయడానికి లేఖనాలు దైవావేశం వలన వ్రాయబడ్డాయి. ఇవి ఎవరి మాటలు? ఇవి దేవుని యొక్క మాటలు, మన మాటలు కాదు. ఈ మాటలే మనం లెక్క చేయడం లేదంటే మనం ఎంత గొప్ప వాళ్ళం కదా. దేవుని మాటనే లెక్క చేయడం లేదంటే ఇంక అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? దేవుడు సామాన్యుడు కాదు కదా, సర్వ సృష్టికర్త, సర్వం ఆయన అధీనంలో ఉంది. ఆయన ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే అయిపోయింది. ఒక్కసారి ఊపిరి పీల్చుకున్న మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పైలోకానికి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి స్థితి మంది. కానీ ఆ దేవునికే మనం భయపడమంటే మనం ఎంత గొప్ప వాళ్ళమో ఆలోచన చేయాలి. నిజంగా దేవునికి భయపడే వాళ్ళమైతే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ మనకు అవసరం. ప్రతిదినం ఒక్క అధ్యాయం కాదు, ఒక్క అధ్యాయం అని నేను చెప్పను, ఎంత వీలైతే అంత దేవుని వాక్యాన్ని మనం చదవాలి. సమయం లేదా? అంత బిజీనా మనం? ఏం బిజీనో మనమే లెక్కలు వేసుకుందాం. 24 గంటలు కదా, ఆ 24 గంటల్లో మన యొక్క ప్రోగ్రామ్ షీట్ మనమే రాసుకుందాం. ఎన్ని గంటలకు లేస్తూ ఉన్నాం, లేచినప్పటి నుంచి మన పని ఏంది, తిండికి ఎంతసేపు, ఇంకా మిగతా విషయాలకి ఎంతసేపు, ఎన్ని గంటలకు పడుకుంటూ ఉన్నాం, మనమే లెక్కేసుకుంటే మన బిజీ ఏమో, మనకి ఎంత సమయం లేదో మనకే అర్థమవుతుంది. ప్రేమైన వాళ్ళారా, దేవుడు నూతన సంవత్సరంలోనే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కనీసం ఇప్పుడైనా మనం చక్క చేసుకొని సిద్ధపడతామేమో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామేమో, మనల్ని ఖండించే వాక్యం, మనల్ని సరిచేసే వాక్యం కదా. లేకపోతే మనం సరిచేయవలేం. ఒక దినం ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర మరి తప్పితస్తులంగా నిలబడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆయన ఎదుర్కోలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎందుకు? 10 మంది కన్యకల్లో 5 మంది మాత్రమే సిద్ధపడి ఉన్నారు, 5 మంది సిద్ధపడలేదు, వారు విడవబడ్డారు. అటు ఆ స్థితి మనకు రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వింటూ సిద్ధపాటు కలిగి జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.